పరిశుద్ధాత్మ దేవుని గురించి లోతైన విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆత్మను పొందుకొని బలమైన సేవ చేయాలనుకుంటున్నారా? వాక్యంలో లోతైన మర్మాలను తెలుసుకోవాలని ఆశపడుతున్నారా? రాజమహేంద్రవరం కాంటవరం గ్రామంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల ఏప్రిల్ 21వ తేదీ నుండి ప్రారంభించబడును. ఈ పరిశుద్ధాత్మ పాఠశాలలో దైవజనులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ షీబా థామస్ గారు పరిశుద్ధాత్మను గురించి లోతైన విషయాలు మీకు బోధించెదరు. స్త్రీ పురుషులకు ప్రత్యేక వసతి సదుపాయాలు కలవు. రిజిస్ట్రేషన్ ఫీజు 2500 రూపాయలు మాత్రమే. స్థలం దహించు అగ్ని రివైవల్ సెంటర్, కాటవరం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మా సొంతూరు రాజం అన్నమాటను. రాజం పక్కన అంతకాపల్లి, విజయనగరం జిల్లా. చాలా పల్లెటూరు. అయితే దేవుని యొక్క దాసులు, సేవకులు మరి డాడీ గారు లైవ్ ప్రోగ్రాంలో ఒకరోజు మాట్లాడుతూ ఇదే లాస్ట్ జనరేషన్, దీని తర్వాత ఇంకా జనరేషన్ అనేది ఉండదని చేసి చెప్పినప్పుడు, ప్రభువా అనేక మన ఆత్మలు నశించమైపోతున్నాయి కదా, ఈ టైంలో నేను కూడా తర్ఫీదు తీసుకొని ఇంకా నీ సేవకు రావాలని ఆశపడ్డాను అన్నమాటను. దేవుని కృప ద్వారా మరి పాస్టర్ ఆరోగ్యరాజు గారు అయితే విశ్వాసం, ఫెయిత్ గురించి ఎంతో ప్రోత్సహించారన్నమాటను. మరి అలానే చార్లెస్ అన్న క్లాస్లో కూడా మరి దేవుడు ఎంతగానో విడుదల కార్యక్రమంలో కూడా దేవుడు సహాయం చేశారు. ముఖ్యంగా అయితే డాడీ గారి ద్వారా హోలీ స్పిరిట్ గురించి చాలా విషయాలు తెలుసుకోవడం జరిగిందనమాటను. ఇందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలానే ఇక్కడికి రాకముందు నేను కొంచెం ప్రార్థన అంతగా చేయలేకపోయేవాడిని. ఇక్కడికి వచ్చిన తర్వాత నా పర్సనల్ ప్రేయర్ లైఫ్లో కూడా నేను ఎక్కువగా గడపడానికి మమ్మీ ద్వారా విజ్ఞాపన అనేది ఎలా చేయాలి అనేది మరి దేవుడు సహాయం చేశారనమాటను. ఇంకొక మాట ఏంటంటే, ఒక బెస్ట్ చాయిస్ ఏమైనా ఉంది అంటే అది డొనామిస్ అని చేసి నేను ఖచ్చితంగా చెప్పగలను. అందరికీ ప్రైజ్లో. నా పేరు మాధవి. నేను మహబూబాబాద్ నుండి వచ్చాను. నేను ఈ డునామిస్కి రాకముందు సూసైడల్ స్పిరిట్స్తో ఇబ్బంది పడ్డాను. ఒకసారి సూసైడ్ చేసుకున్నాను. దేవుడు దాని నుండి తప్పించారు. ఈ డునామిస్కి వచ్చాక చార్లెస్ గారి డెలివరెన్సీ క్లాసెస్ ద్వారా నేను విడుదల పొందాను, ఆరోగ్యంగా ఉన్నాను. ఇక్కడికి రాకముందు నా కుటుంబంలో శాంతి సమాధానం లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఇక్కడికి వచ్చాక నేను దేవుని మహిమలో ఆనందిస్తూ ఉంటే నా కుటుంబంలో చెప్పలేని శాంతి సమాధానం దేవుడు ఇస్తున్నారు. డునామిస్కి రాకముందు నా జీవితంలో మంచి రోజులు వస్తాయా అనే నిరీక్షణ నాకు లేదు. డునామిస్కి వచ్చిన తర్వాత దేవుడు శ్రేష్టమైన దినాలను నాకు ఇచ్చి ఇక ముందు అన్నీ మంచి దినాలే అని నాకు నిశ్చయిత డునామిస్లో కలుగజేశారు. ఇక్కడికి రాకముందు అనేకమైన ఆర్థిక పరిస్థితులతో నేను ఇబ్బంది పడ్డాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితులు ఎందుకు వస్తాయి, వాటిని ఎలా జయించాలి, సంపూర్ణ సమృద్ధిని ఎలా అనుభవించాలి అనేది నేను ఇక్కడ తెలుసుకున్నాను. అలాగే డాడీ గారి క్లాసెస్ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఏంటి, ఆత్మీయ జీవితం అంటే ఏంటి అనే మర్మములను నేను చాలా వరకు తెలుసుకున్నాను. మమ్మీ క్లాసెస్ ద్వారా విజ్ఞాపనలు, ప్రార్థన అంటే ఏంటో నేను తెలుసుకున్నాను. క్యాథరిన్ అక్క, కరిష్మా అక్క క్లాసెస్ ద్వారా నిజమైన ఆరాధన ఏంటి, దేవుణ్ణి ఎలా ఆరాధించాలని నేను తెలుసుకున్నాను. నా జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చిన దేవునికి, అలాగే నా జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చడానికి ప్రయాసపడిన డాడీ గారికి, మమ్మీ గారికి, అక్క క్యాథరిన్ గారికి, అక్క కరిష్మా గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాంటి నా జీవితంలో ఉన్న పరిస్థితులు మీ జీవితంలో కూడా ఉంటే ఈ డునామిస్ మీకు ఒక బెస్ట్ అండ్ రైట్ ప్లేస్. అందరూ కూడా ఈ డునామిస్లో జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. సమస్త మహిమ దేవునికి కలుగును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. నా పేరు ప్రియా. నేను విజయవాడ నుంచి వచ్చాను. క్రమేణా బిడ్డలు పెద్దోళ్ళయ్యి మరి బాధ్యతలు అవన్నీ కూడా నా మీద ఉండి నేను కొంచెం అట్లాగా అప్ అండ్ డౌన్ అవుతూ ఉండేదాన్ని ఆత్మీయ స్థితిలో. దేవుని కృపను బట్టి మరి మాకు 3 సంఘాలు ఇవ్వటం జరిగింది. నాకు ఎందుకనో కానీ కొంచెము స్పిరిచువల్ డ్రైనెస్ అనిపించింది. నాలో నేను చాలా బాధపడుతూ ఉండేదాన్ని, కుమిలిపోతూ ఉండేదాన్ని.
ఎట్లాగా దీన్ని రెక్టిఫై చేయాలి అని నాకు అర్థమయ్యేది కాదు. నెలకు ఒకసారి సేవకుల మీటింగ్ విజయవాడ ఖచ్చితంగా మేము అటెండ్ అవుతాము. ఆ నెలకి ఒకసారి వెళ్ళి నేను అటెండ్ అవుతున్నప్పుడు చాలా బలంగా అనిపిస్తూ ఉండేది. కానీ నా బాధ్యతలను బట్టి నేను కొంచెం బలంగా దేవుల్లో లేకపోతున్నాను అని, ఎక్కడో లోపం అని అనిపిస్తూ ఉంది. నేను డునామిస్ చేస్తే బాగుండు అని అనిపించింది. మరి అట్లాగా నేను డునామిస్కి వచ్చాను. ఇక్కడ స్పిరిచువల్గా నేను చాలా ఎదగటం జరిగింది. పర్సనల్ ప్రేయర్లో గడపటం జరిగింది. మరి థంగ్స్ క్లాస్ 1 hour ఖచ్చితంగా పాటించటం ద్వారా నా యొక్క స్పిరిచువల్ డ్రైనెస్ని నేను దాన్ని కొంచెం ఓవర్కమ్ చేయటం జరిగింది. ఫ్యామిలీ ఎలా ఉండాలి అన్న విషయాలు చార్లెస్ గారు మాట్లాడటం జరిగింది. మరి కొన్ని విషయాల్లో అప్ అండ్ డౌన్ ఉంది ఫ్యామిలీ అనేది తెలుసుకొని అవన్నీ కూడా సరి చేసుకోవటం జరిగింది. క్యాథరిన్ కానీ కరిష్మా కానీ వాళ్ళు వర్షిప్ చేయించినప్పుడు మంచి అనాయింటింగ్ ఫ్లో అవుతూ ఉంటుంది. వాళ్ళ వర్డ్ కూడా చాలా బాగుంటుంది. మరి అదేవిధంగా షీబా గారు విజ్ఞాపన ఎలా చేయాలి, ప్రార్థన ఎట్లా ఉంటుంది అనే అనేకమైన విషయాలు మాట్లాడటం జరిగింది. మరి అవన్నీ కూడా మేము నేర్చుకోగలిగాము, బలపడ్డాము. మరి థామస్ గారు హోలీ స్పిరిట్ క్లాసెస్ తీసుకుంటున్నారు. ఆ హోలీ స్పిరిట్ క్లాసెస్ ద్వారా చాలా విషయాలు తెలుసుకోవటం జరిగింది. మర్చిపోయినవి కూడా మళ్ళీ రీకలెక్ట్ చేయటం జరిగింది. ఆ విషయాల్లో ఈ డునామిస్కి రావటం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంది. ఎవరైనా కూడా మరి మీరు రావాలి అనుకుంటే ఇది ఒక మంచి స్పిరిచువల్గా గ్రో అవటానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని నేను తప్పకుండా చెప్పగలను. థ్యాంక్ యూ. పరిశుద్ధాత్మ దేవుని గురించి లోతైన విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆత్మను పొందుకొని బలమైన సేవ చేయాలనుకుంటున్నారా? వాక్యంలో లోతైన మర్మాలను తెలుసుకోవాలని ఆశపడుతున్నారా? రాజమహేంద్రవరం కాంటవరం గ్రామంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల ఏప్రిల్ 21వ తేదీ నుండి ప్రారంభించబడును. ఈ పరిశుద్ధాత్మ పాఠశాలలో దైవజనులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ షీబా థామస్ గారు పరిశుద్ధాత్మను గురించి లోతైన విషయాలు మీకు బోధించెదరు. స్త్రీ పురుషులకు ప్రత్యేక వసతి సదుపాయాలు కలవు. రిజిస్ట్రేషన్ ఫీజు 2500 రూపాయలు మాత్రమే. స్థలం దహించు అగ్ని రివైవల్ సెంటర్, కాటవరం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73